వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనము నిన్న సిరీస్ స్టార్ట్ చేసాం కదా రీజనింగ్. సో దానికి కంటిన్యూషన్ అనుకోవచ్చు. ఇక ఒక పజిల్ ఇచ్చారు, 14 persons సిట్ 14 persons ABCD అండ్ సో ఆన్ n వరకు సిట్ అరౌండ్ ఏ రెక్టాంగులర్ టేబుల్ ఫేసెస్ టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ ద టేబుల్. 1 person సిట్ ఎట్ ఈచ్ కార్నర్లో ఒక పర్సన్ ఉన్నారు. 3 persons సిట్ along each side of the longer side. ఓకే, along each of the longer sideలో మొత్తం 3 persons కూర్చున్నారు. అంటే రెక్టాంగులర్లో మనకి లాంగర్ సైడ్ షార్టర్ సైడ్ అని ఉంటాయి కదా. సో లాంగర్ సైడ్లో 3 persons కూర్చున్నారు అండ్ 2 persons సిట్ అలాంగ్ ఈచ్ ఆఫ్ ద షార్టర్ సైడ్. ఓకే, 2 persons షార్టర్ సైడ్లో కూర్చున్నారు. ఇప్పుడు మనం అది ఎలాగో చూద్దాం రండి. ఇప్పుడు 14 persons కదా, ఫస్ట్ మనం రెక్టాంగులర్స్ గీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ లాంగర్ సైడ్ 3 persons, 3 షార్టర్ సైడ్ లాంగర్ సైడ్ 3 persons, షార్టర్ సైడ్ 2 persons. ఏదో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ చేసినట్టు నాకు ఇది. ఒకసారి లెక్క చూడండి, 6 ఈ యొక్క 4 10 ఈ యొక్క 4 14 సరిపోయింది కదా. ఇప్పుడు ఆల్ ఆర్ ఇన్సైడ్ ఫేసింగ్ అని ఇచ్చారు, ఫేసింగ్ టువర్డ్స్ ద సెంటర్. మనం ఇన్సైడ్ ఫేస్ ఇచ్చినప్పుడు మనం ఈ యారోస్ ఇట్లా పెట్టుకుంటాం కదా, అవి పెట్టుకోవడం ఆపేయండి ఒకవేళ పెట్టుకునే పని అయితే. ఇన్సైడ్ ఫేసింగ్ ఏంటంటే మన మైండ్లో ప్రీ డిటర్మైన్డ్గా ఉండిపోవాలి అలానే ప్రింట్ అనేది. ఒకవేళ ఆల్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ అయితే దెన్ మనము వేసుకున్నా కానీ ఓకే, కానీ ఇన్సైడ్ ఫేసింగ్ అవసరం, టైం వేస్ట్. ఓకే, వేసుకుంటే అవన్నీ. ఇప్పుడు నోట్ పాయింట్ ఏదో ఇచ్చాడు చూద్దాము. దెర్ ఈజ్ నో అదర్ పర్సన్ దాన్ గివెన్ ఇన్ ద అబోవ్. ఏం లేదు అందులో. ఇప్పుడు మనం పజిల్ చేద్దాం రండి. ఓన్లీ 3 persons సిట్ బిట్వీన్ ఎఫ్ అండ్ జీ. ఓకే, ఎఫ్కి 3, ఎఫ్ సిట్స్ వన్ ఆఫ్ ద కార్నర్. ఓకే, ఇచ్చేసాడు ఫర్ ఎఫ్ కార్నర్ అని. ఓకే, ఎఫ్ సిట్స్ వన్ ఆఫ్ ద కార్నర్. ఓకే, 3 persons అంటే 1 2 3 1 2 3 ఎక్కడైనా రావచ్చు. జీ డస్ నాట్ సిట్ ఎనీ కార్నర్. ఓకే, కార్నర్ రాకూడదు జీ అంటే ఇక్కడ నుంచి చూస్తే జీ కార్నర్ వస్తుంది కదా, అంటే ఇక్కడ జీ వస్తుంది. ఇంకో పాసిబిలిటీ కూడా తీసుకుందాం, ఎఫ్ 2 3 జీ ఈ ఫిక్స్డ్ పొజిషన్స్. ఓకే, హెచ్ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ జీ. ఇన్సైడ్ ఫేసింగ్ కదా, థర్డ్ టు ద రైట్ అంటే ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్. ఓకే, హెచ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ జీ సరిపోయింది కదా. ఎక్కడున్నాం, హెచ్ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ జీ. ఎల్ హూ సిట్స్ adjacent to హెచ్ సిట్స్ అలాంగ్ ద షార్టర్ సైడ్ ఆఫ్ ద టేబుల్. ఓకే, ఓకే, దాని మీనింగ్ ఏంటంటే ఎల్ అనేది adjacent to ద హెచ్ ఉండాలి. అంటే రెండు పాసిబిలిటీస్ వస్తాయి ఇక్కడ. బట్ ఇక్కడ షార్టర్ సైడ్ ఆఫ్ ద టేబుల్ అని ఇచ్చారు చూడండి, ఇక్కడ ఇచ్చారు చూడండి, షార్టర్ సైడ్ ఆఫ్ ద టేబుల్ అంటే లాంగర్ సైడ్ కాదని అర్థం. అంటే మనకు ఉన్నది ఒక్క పాసిబిలిటీ, ఇక్కడ కూడా అంతే. సరిపోయిందా. ఇప్పుడు ఓన్లీ 2 persons సిట్ బిట్వీన్ ఎల్ అండ్ ఎమ్, ఎయిదర్ సైడ్ అనమాట. ఓకే, అంటే ఇక్కడ డబుల్ పాసిబిలిటీ పడింది చూడండి. ఫర్ సపోజ్ ఎల్కి ఇక్కడ 2 persons లెక్కేస్తే ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది ఎమ్. ఫర్ సపోజ్ ఇటు నుంచి చూస్తే ఫస్ట్ ఇక్కడ 2 persons బిట్వీన్ ఇక్కడ ఎమ్. ఓకే, ఇది అవసరం లేదు, తీసేయటమే. ఓకే, ఫ్రమ్ ఎయిదర్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ ద టేబుల్. ఓకే, ఎమ్ సిట్స్ ఆపోజిట్ టు ద ఎన్. ఎమ్ అనేవాళ్ళు ఎన్కి ఆపోజిట్లో ఉన్నారు. ఇక్కడ కూడా అంతే, ఎమ్ అనేవాళ్ళు ఎన్కి ఆపోజిట్లో ఉన్నారు. ఏ డస్ నాట్ సిట్ adjacent టు ఎమ్ అంటే ఏ అనేవాళ్ళు ఇక్కడ రాకూడదు, ఏ అనేవాళ్ళు ఇక్కడ రాకూడదు. ఓకే, ఇక్కడ ఏ అనేవాళ్ళు రాకూడదు. ఇక్కడ రాసుకుందాం మనం. ఇక్కడ రాసుకుంటే ఏంటంటే ఇది కన్ఫ్యూజన్ అవుతుంది. ఇక్కడ రాసుకుంటే అక్కడ పెట్టేటప్పుడు ఒకసారి నోట్ పాయింట్ చూసుకుంటే సరిపోతుంది. ఏ అండ్ బి సిట్స్ అలాంగ్ ద లాంగర్ సైడ్ ఆఫ్ ద టేబుల్. చూడండి ఒకసారి, ఇదిగోండి. ఫర్ సపోజ్ ఇక్కడ ఏ తీసుకోవడానికి ఉందా అంటే లేదు, ఎందుకంటే ఎమ్ అనేవాళ్ళు ఏకి adjacent ఉండకూడదు అనేది ఇచ్చాడు. అండ్ దట్టు ఇక్కడ 2 persons ఒకే లాంగర్ సైడ్లో adjacentగా ఉండాలి అంటే దాంట్లో టూ ప్లేసెస్ ఖాళీ ఉండాలి. ఓకే,
ఇక్కడ చూడండి 2 ప్లేసెస్ ఖాళీ ఉంది, బట్ ఇక్కడ ఏ రాకూడదు. ఇక్కడ ఒక పర్సనే ఖాళీ ఉంది కాబట్టి ఇక్కడ రాదు. అంటే ఇక్కడ ఏ వస్తుంది, ఇక్కడ బి వస్తుంది. అలానే ఇక్కడ చూడండి ఒక ప్లేసే ఖాళీ ఉంది, సో ఇక్కడ రాదు. అంటే ఇక్కడ ఏ ఆర్ బి, ఇక్కడ బి ఆర్ ఏ, ఏదో ఒకటి రైట్ అనమాట. అటు ఇటు ఉల్టా అవుతాయి. ఏ అండ్ బి సిట్స్ అలాంగ్ ద సైడ్ ఆఫ్ ద టేబుల్. డి సిట్స్ 4th టు ద లెఫ్ట్ ఆఫ్ సి. ఓకే, డి అనేవాళ్ళు 1 2 3 సి. ఓకే, సి హూ ఈజ్ అడ్జసెంట్ టు బి. ఓకే, ఒకసారి ఇది చూడండి, బి అనేవాళ్ళు సికి పక్కన రావాలంట. ఇక్కడ చూడండి ఒకసారి, ఫర్ సపోజ్ ఇది రైట్ అనుకున్నాం అనుకోండి, ఇక్కడ బికి అటు ఇటు ఏమన్నా ఖాళీ ఉందా అంటే లేదు. ఎందుకంటే ఖాళీ ఉండాలి, ఎందుకంటే సి రావాలంటే. అంటే ఇక్కడ లేదు కాబట్టి అసలు ఈ పాసిబిలిటీగా పోయింది ఇక్కడే. ఫర్ సపోజ్ ఇక్కడ కాసేపు వెయిట్, ఇక్కడ బి తీసుకొని ఇక్కడ ఏ తీసుకుందాం అనుకుంటే, ఇక్కడ బికి అటు ఇటు ఏమన్నా ఖాళీ ఉందా అంటే లేదు. ఓకే, సో ఇది కూడా రాంగ్. ఇక్కడ ఏ వస్తారు, ఇక్కడ బి వస్తారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు బి పక్కన ఖాళీ ఉందా అంటే ఉంది. ఇక్కడ సి వస్తారు. ఓకే, సికి 4th టు ద లెఫ్ట్, అంతేగా 4th టు ద లెఫ్ట్లో డి ఉన్నారంట. ఇక్కడ ఇన్సైడ్ ఫేసింగ్ కాబట్టి 4th టు ద లెఫ్ట్ ఏడ వస్తుంది, 1st 2nd 3rd 4th. ఓకే, అయిపోవచ్చింది. లాస్ట్కి వచ్చేసాం. ఓన్లీ 2 persons సిట్ బిట్వీన్ డి అండ్ ఏ ఫ్రమ్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద టేబుల్. ఇక్కడ చూడండి ఒకసారి, డికి 2 persons బిట్వీన్, ఇక్కడ ఈ రావచ్చు, 1 2, ఇక్కడైనా ఈ రావచ్చు. సో మనకు తెలియదు కాబట్టి మనము ఇక్కడ రాసి పెడదామనండి, డికి 2 persons ఈ. ఓకే, ఇది ఒక పాసిబిలిటీ, ఇది అయిపోయింది. జే సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ద ఐ. ఇదిగోండి, ఇక్కడ జే ఈజ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ద ఐ బట్ నాట్ ఆపోజిట్ టు కే. ఓకే, ఇప్పుడు ఇమీడియట్ జే అనేది ఇమీడియట్ టు ఐ రావాలి అంటే ఇక్కడ ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. ఫర్ సపోజ్ ఇక్కడ జే తీసుకుంటే ఇక్కడ ఐ రావచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ జే తీసుకుంటే ఇక్కడ ఐ రావచ్చు. ఓకే, 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకసారి మనం ఒక్కొక్కటి నిదానంగా చెక్ చేద్దాం. అంటే జే అనేవాళ్ళు ఆపోజిట్కి ఎవరు రాకూడదంట, కే అనేవాళ్ళు రాకూడదంట. మోర్ దెన్ 1 person సిట్ బిట్వీన్ ఎఫ్ అండ్ ఐ. ఓకే, ఇక్కడ చూడండి, ఇదిగోండి ఇక్కడ లాస్ట్ పాయింట్ ఒకసారి చూడండి, మీకు అర్థమైంది. మోర్ దెన్ 1 person సిట్ బిట్వీన్ ఐ అండ్ ఎఫ్. ఇక్కడ ఒకసారి ఎఫ్ ఎక్కడ ఉందో చూడండి. ఫర్ సపోజ్ ఇక్కడ ఐ తీసుకున్నామంటే ఇక్కడ జే వస్తుంది. ఇక్కడ ఇన్ బిట్వీన్ ఎంతమంది ఉన్నారు, ఎఫ్కి ఐకి అంటే 1 person. బట్ ఇక్కడ మోర్ దెన్ 1 person అని వాళ్ళు చెప్తున్నారు. అంటే వెయిట్, అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఐ రావాలని అర్థం. ఓకే, ఇక్కడ ఐ రావాలి, ఇక్కడ జే రావాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఐ వచ్చింది కాబట్టి ఇంకొక ఈ అనేవాళ్ళు ఇక్కడ కూర్చుంటారు చూడండి. సెట్ అయిందా ఇది? ఇప్పుడు మిగిలిపోయిన పర్సన్ ఎవరు, కే అనేవాళ్ళు ఇక్కడ వస్తారు. వెయిట్, అంతే అయిపోయింది. కే అనేవాళ్ళు ఇక్కడ వస్తారు. రైట్, ఇది రైట్ ఆప్షన్. అంతే. ఇప్పుడు ఒకసారి మనం క్వశ్చన్స్ చూద్దాము. ఓకే, చాలా ఈజీగా ఉంది. డాష్ సిట్స్ ఆపోజిట్ టు డాష్. ఏజిబిడి. ఏజి ఆపోజిట్లో ఉన్నారు ఫస్ట్, బీడి. ఓకే, ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇక్కడ చూద్దాం. ఇంకా మిగిలినవి కూడా కేఈ జేఎల్. కేఈ ఆపోజిట్లో ఉన్నారు, జేఎల్ కూడా ఆపోజిట్లో ఉన్నారు. అంటే ఇక్కడ ఆల్ ఆఫ్ ద అబోవ్ ఆప్షన్ అయితే. మనం ఏంటంటే ఇక్కడ కంగారులో మనకి ఇక్కడంటే కనపడుతున్నారు, తర్వాత ఎవరున్నారు, లేకపోతే ఆల్ ఆఫ్ ద అబోవ్. మనకి మెయిన్ ఎగ్జామ్లో ఏమైందంటే స్క్రీన్ అనేది ఇట్లా ఓన్లీ ఇదంతా ఒక ఆప్షన్లోనే పడిద్ది. దట్టు ఇది ఆర్ఆర్బీస్ కాబట్టి తెలుగులో కూడా ఉండిద్ది. తెలుగులో ఆప్షన్ అది మొత్తం కలిపి ఇక్కడ ఫర్ సపోజ్ ఇదే అనుకోండి, ఇట్లా ఉండిద్ది. ఇక్కడ వరకు ఫస్ట్ ఆప్షన్ అయితే పట్టిద్ది. ఇంకా నెక్స్ట్ 5th ఆప్షన్ అసలు దేవుడికి కూడా కనపడుతూ, సో అంత లోపలికి ఉండిద్ది. మనం ఏం చేస్తామంటే ఒకటి కనపడంగానే
పెట్టేసి ముందుకు వెళ్తాము. సో అలా కాకుండా సమ్టైమ్స్ ఇలాంటివి కూడా జరుగుతాయి. ఓకే, సో దట్స్ వై మీరు ఆల్ ఆఫ్ ద అబవ్ ఉంది ఆప్షన్ అన్నీ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. యాజ్ మెనీ పర్సన్స్ సిట్ బిట్వీన్ కే అండ్ డి వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ద రైట్ సైడ్ ఆఫ్ డి. ఒకసారి చూద్దాం అది. కే అండ్ డికి రైట్ సైడ్ ఆఫ్ ద కేకి. ఓకే, 1 2 3 4. ఓకే, రైట్ సైడ్ ఆఫ్ ద కే నుంచి 4 పర్సన్స్ ఉన్నారు కేకి డికి. ఇప్పుడు యాజ్ బిట్వీన్ డాష్ అండ్ డాష్ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఆఫ్. ఇప్పుడు ఒక్కొక్క ఆప్షన్ చెక్ చేయాల్సిందే. నన్ను ఉంది, జాగ్రత్త. ఓకే, నన్ను ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏఎన్ ఇమీడియట్ కదా, 4 పర్సన్ యాడ్ వస్తారు. ఏఎన్ ఎల్కే 1 2 3 4 రావట్లేదు. 1 2 3 4 5 వస్తున్నారు. సికి ఎంకే వస్తున్నారు చూడండి. ఫ్రమ్ ద లెఫ్ట్ ఆఫ్ సి. ఓకే, ఇక్కడ యాక్చువల్గా ఆప్షన్ ఉండాలనుకుంటా, ఫ్రమ్ ద లెఫ్ట్ ఆఫ్ సి అని, సిఎం ఇట్లా సి అని. ఓకే, అట్లా ఉండాలనుకుంటా. ఇది థర్డ్ ఆప్షన్, రైట్ ఆప్షన్. ఒకసారి చూడండి, మళ్ళీ చెప్తాను. ఇది యాజ్ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ కే అండ్ డి వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ద రైట్ సైడ్ ఆఫ్ డి. కే అంటే కేకి డికి ఎంతమంది ఉన్నారు రైట్ సైడ్ నుంచి, కే నుంచి కౌంట్ చేస్తే 1 2 3 4. ఓకే, 4 పీపుల్ ఉన్నారు. అలానే యాజ్ బిట్వీన్ డాష్ అండ్ డాష్ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ డాష్ అంటే సికి ఎంకి లెఫ్ట్ సైడ్ ఆఫ్ సి నుంచి కౌంట్ చేస్తే ఎంతమంది ఉన్నారు, 1 2 3 4. ఓకే, 4 పర్సన్ సరిపోయారుగా, అంటే మ్యాచ్ అవుతుంది. ఇది రైట్ ఆప్షన్ సి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ ద పర్సన్స్ డస్ నాట్ సిట్ ఎడ్జసెంట్ టు ఈచ్ అదర్. ఓకే, ఒకసారి చూద్దాం. FABN, FA ఇమీడియట్, BN ఇమీడియట్, LEJG, LEJG ఇదిగోండి. JG లేదు చూడండి ఇక్కడ, JG అంటే అదే ఆన్సర్ అయింది. ఓకే, DH ఒకసారి చెక్ చేద్దాం. ఇదిగోండి, DH కూడా ఇమీడియట్ అయింది. ఓకే, ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆప్షన్. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద E విత్ రెస్పెక్ట్ టు F. ఇక్కడ పొజిషన్ ఆఫ్ E విత్ రెస్పెక్ట్ టు F అడుగుతున్నాడు. అంటే ఎవరి నుంచి చూడాలి అంటే Fకి రెస్పెక్ట్ ఇవ్వాలి మనం. రెస్పెక్ట్ అడిగాడు కాబట్టి ఇక్కడ F రెస్పెక్ట్ ఇస్తే 1 2 3 4 5 అంటే 5th టు ద లెఫ్ట్లో ఉన్నారు. ఇదిగోండి ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆప్షన్. ఇదిగోండి ఈ క్వశ్చన్ మీరు చెప్పండి కామెంట్ సెక్షన్లో, దీనికి ఆన్సర్ ఏంటో. ఇక్కడ ఉంది అండ్ ఇది పజిల్ వచ్చేసి. ఓకే, ఇది మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, అండ్ దీని యొక్క PDF అనేది మీకు ప్రాక్టీస్కి కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ నేమ్ వచ్చేసి ఈజీ జాబ్ పోర్టల్. దీని యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేకపోతే ఇది ఈజీ జాబ్ పోర్టల్ అనుకుంటున్నా వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.